కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళు డెలిబరేట్‌గా వెళ్ళి ప్రాబ్లమ్స్‌లో పడతారు. ఓకే. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, బాగుంటుంది వినండి. స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. ఓకే. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పేరు తప్పు చెప్తున్నా, నిజం పేరు నేను చెప్పను. విష్ణు. విష్ణు అనే వ్యక్తి ఏం చేసిండంటే, పైనుంచి ఎవరో చూస్తూ నేను వీడియో చేస్తున్నాను. విష్ణు అనే వ్యక్తి నాకు ఒకరోజు ఫోన్ చేసిండు. విష్ణు అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి నాకేం చెప్పిండంటే, బాయ్ నేను నీకు ఒక సజెషన్ అడుగుతా, నాకు నువ్వు అన్హింజ్డ్ ఒపీనియన్స్ ఇస్తావు కాబట్టి నువ్వు నాకు రైట్ పర్సన్ అనిపిస్తున్నావు కాబట్టి నేను నీకు ఒక సజెషన్ అడుగుతా, అడ్వైస్ అడుగుతా, నాకు చెప్పు, నీకేమనిపిస్తుందో చెప్పు అన్న. సరే చెప్పు అన్న. ఒక స్టోరీ స్టార్ట్ అయింది. విష్ణు అనే వ్యక్తికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఓకే. ఆ గర్ల్ ఫ్రెండ్ బాగుంది, ఉంది, మంచి పని, సంతోషం. ఏమైందంటే ఆ గర్ల్ ఫ్రెండ్ సడన్గా ఒకసారి వచ్చి విష్ణుకి ఒక విషయం చెప్తుంది. ఏంటంటే, ఆమె కాలేజ్ టైంలో ఉన్న ఒక సీనియర్, ఓకే, ఆమెకి అదర్ సోర్సెస్ నుంచి అప్రోచ్ అయ్యి వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లం ఏదో చెప్పిందంట. అప్పట్లో ఏదో పరిచయం ఉంది కాబట్టి అది చెప్పిందంట. ఏంటంటే 4-5 years బ్యాక్ ఆ ఫ్రెండ్ చెప్తున్నాడు, ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్, విష్ణు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్, 4-5 years బ్యాక్ మా మదర్ ఇంకా ఫాదర్ యాక్సిడెంట్లో చచ్చిపోయారు. అప్పటి నుంచి నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. నేను చాలా ఏమంటారు, ఆల్కహాల్ అంటే మందు తాగడం స్టార్ట్ చేసిన, దాంతోపాటు సమ్ నార్కోటిక్స్, డ్రగ్స్, గాంజా, ఇట్లాంటి వాటిలో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి నా లైఫ్ అంతా కొంచెం ప్రాబ్లంలో ఉంది. కాకపోతే నన్ను కొంచెం తర్వాత నేను రీహాబిలిటేషన్కి కూడా వెళ్ళినా అన్నాడు. నశాముక్తి కేంద్రం అక్కడికి కూడా వెళ్ళినా. కాకపోతే అది బికాజ్ అది డ్రగ్స్ ఇన్వాల్వ్డ్ ఉండే, గంజా ఇన్వాల్వ్డ్ ఉండే కాబట్టి అందులో వాళ్ళది ఏదో రూల్ ఉందంట, ఏదో అందులో పోలీసులు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళు రీహాబిలిటేషన్ చెప్తారంట, ఏదో ఉంటుంది ఇది. అయితే ఆ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న ఒక మనిషి అయితే ఏం చెప్పిండంటే, ఎవ్రీ 3 monthsకి ఒక గార్డియన్ ఉండాలి నీకు, వాళ్ళు వచ్చి నువ్వు ప్రోగ్రెస్ అవుతున్నావు అని చెప్పి అటెస్ట్ చేయాలి, సైన్ పెట్టాలి, అందులో పోలీస్ ముందు చేయాలి. ఇది ఒక ప్రొసీజర్ మా రీహాబిలిటేషన్ సెంటర్లో, ఈ నశాముక్తి కేంద్రంలో ఇది మా ప్రొసీజర్. సో అలా అంటే వాడెళ్ళి ఈ అమ్మాయిని అప్రోచ్ అయ్యారు. మా చుట్టాలు ఎవరు నన్ను దేక్తలేరు, నువ్వు హెల్ప్ చేయవా నాకు అని చెప్పి అప్రోచ్ అయ్యిందంట. ఈమె నా ఫ్రెండ్ ఎవరైతే విష్ణు గర్ల్ ఫ్రెండ్, ఈమె మా ఫ్రెండ్కి చెప్పకుండా ఒకసారి వెళ్ళి సైన్ పెట్టేసిందంట. ఓకే. సైన్ పెట్టేసి వచ్చి చెప్తుంది, ఇగో ఇట్లా అయింది అని. అంటే ఇక మా ఫ్రెండ్కి ఎక్కడ లేని కోపం, నువ్వు ఇవన్నీ నాకు ఇప్పుడు చెప్తావేంది, ఇది ఎప్పుడో జరిగింది, నువ్వు నాకు ఇప్పుడు చెప్తున్నావేంది, మెంటలా నీకేమన్నా, అసలు నువ్వు అట్లాంటి ప్లేస్ ఎందుకు వెళ్ళినావు అని అంటే, అరే ఆయన పాపం కష్టాల్లో ఉన్నాడు, ఆయనకి వాళ్ళ రిలేటివ్స్ కూడా హెల్ప్ చేస్తలేరంట, నాకు కొంచెం జాలేసింది, నేను అందుకే హెల్ప్ చేద్దాం అనుకున్నా అని చేసిన అన్నది. ఓకే. అవును, ఆయన పేరేంది అని మా ఫ్రెండ్ అడిగింది, విష్ణు. ఆయన పేరు కూడా విష్ణువే అని చెప్పింది. అర్థమైందా? ఇది విన్న నేను ఆన్ ద స్పాట్ మా ఫ్రెండ్ని మాట్లాడుతూ ఆపేసి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, ఈ అమ్మాయిని నీ లైఫ్లోకి ఎంచి ఇప్పుడు నిర్దాక్షిణంగా కట్ చేయి, డోంట్ టెల్ మీ ఎనీ రీజన్, నాకు అసలు ఏం చెప్పకు, కట్ చేసి పడేసి, ఇక్కడనే నీ మంచి కోసం చెప్తున్నావు, నువ్వు సేఫ్ ఉంటావు, హెల్తీగా ఉంటావు, కట్ చేసి పడేసి అని చెప్పిన. ఆయన మైండ్ కూడా అదే థాట్ వచ్చిందంట. ఓకే. ఈయన వెళ్ళి, నీకు అసలు ఏం అవసరం, నువ్వేమైనా మదర్ తెరీసావా, నువ్వు వెళ్ళి హెల్ప్ చేయాలనుకుంటున్నావు, ఎందుకు హెల్ప్ చేస్తావు, వాడు ఓడు మొన్న వచ్చిండు, ఎప్పుడో పాత సీనియర్ అంటున్నావు, ఇప్పుడు వచ్చి హెల్ప్ చేస్తుండు, ఇప్పుడు వచ్చి నీకు హెల్ప్ అడుగుతున్నావు, ఎట్లా వెళ్ళినావు, పోలీసులు అంటున్నావు, డ్రగ్స్ అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అసలు ఎందుకు పోయి సైన్ పెట్టినావు, నీకు ఏం సంబంధం అంటే, ఆమె ముందు నుంచి మా ఫ్రెండ్ ఏమంటుందంటే, అరే నువ్వు అట్లెట్లా మాట్లాడుతావు, పాపం ఒక మనిషి ప్రాబ్లంలో ఉంటే మనం హెల్ప్ చేయకుండా ఎట్లుండాలి అని అంటుందంట ముందు నుంచి. వాడు చచ్చిపోని, నీకేం సంబంధం అంటే, నువ్వు అసలు అంత నిర్దాక్షిణ్యంగా రూత్లెస్గా ఎట్లా చెప్తున్నావు, నాకు అర్థమైతే ఒక మనిషి ప్రాబ్లంలో ఉన్నాడని తెలిసి నేను ఎట్లా కాపాడకుండా ఉండాలి అంట. ఈ బుద్ధి అర్థమవుతుందా? నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన, నీకు ఇది ఒక్క విషయం అర్థమవుతలే, ఈ టెండెన్సీ ఉంది చూసిరు కదా, ఈ మెంటాలిటీ. ఓకే. రిస్క్ అసెస్మెంట్ చేయకుండా
నేనేదో మదర్ తెరిసా అయినట్టు వెళ్ళి హెల్ప్ చేస్తా అనే టెండెన్సీ ఉంది కదా, ఇది నీకు ఇక్కడ కాదు, లైఫ్ టైం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఆమెకి తీసుకొస్తూనే ఉంటుంది. కట్ చేయి పర్సన్ ఇక్కడే అని చెప్పిన. ఎందుకంటే నువ్వు ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అనవసరం. వాడు ఓన్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ చుట్టాలు ఉంటారు, రిహాబిలిటేషన్ ఉందంటారు, వాడు ఏదో చేసుకుంటాడు. నీకేంది, నీకు సంబంధం ఏంది నువ్వు వెళ్ళి సైన్ పెట్టే అంత. ఓకే, ఇంకో విషయం, నువ్వు సేమ్ పేరు, వాని పేరు విష్ణు అంటున్నావు, వీని పేరు విష్ణు అంటున్నావు, డ్రగ్స్ అంటున్నావు, గాంజా అంటున్నావు. పోలీసులకి కన్ఫ్యూజన్ నచ్చదు, వాళ్ళ కంక్లూజన్కి ఈజీగా వస్తారు ఫాస్ట్గా. వాడేమన్నా అక్కడ తేడా చేసిండు అనుకోండి, ఈమెను ఇంట్రాగేట్ చేస్తారు, అందులో విష్ణు అనే పేరు వస్తుంది. వాళ్ళకు ఒకవేళ ఈమె మ్యూచువల్స్లో విష్ణు, నువ్వు నా ఫ్రెండ్ విష్ణు అని ఉన్నాడంటే ఫస్ట్ ఈ నేసుకురారు అడిగి అంటారు. పోలీస్ స్టేషన్ కేసు పెట్టేసేరి, నువ్వు వై సార్ నేను ఈ విష్ణు కాదు సార్, ఆ విష్ణు సార్, నేను వేరు సార్ అంటే మాకు అవన్నీ తెలియదు రా భయ్. నువ్వు పోయి కోర్టులో ప్రూవ్ చేసుకోపో, మేమైతే కేసు ఫైల్ చేస్తున్నాం, నువ్వు నిర్దోషి ఇదేం కాదని నువ్వు కోర్టులో ప్రూవ్ చేసుకో, మాకేం సంబంధం. పోలీసులకి కన్ఫ్యూజన్ నచ్చదు గైస్, ఇది ఓకేనా, ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా. వాళ్ళు క్లారిటీకి చాలా ఫాస్ట్గా వస్తారు. ఓకే, నిర్దాక్షిణంగా ఆమెను ఇక్కడే ఇడిచిపెట్టేసా అని చెప్పిన. ఇక్కడికిక్కడే కట్ చేయి, బ్లాక్ చేయి, ఖతం చేసేయి ఆమెని. నేనేం చెప్తున్నా అంటే దీని గురించి మీకు అర్థమయ్యేటట్టు ఏం చెప్తున్నా అంటే, లైఫ్లో కొంతమంది ఉంటారు, ఆ మైండ్ సెట్ అట్లాంటిది, వాళ్ళు ప్రాబ్లమ్ని అసెస్ చేయలేకపోతారు. దీని రిపర్కషన్స్ ఏ లెవెల్లో ఉంటాయి వాళ్ళకి అర్థం కాదు. ఇట్లాంటి వ్యక్తులని దగ్గర చేయకండి. వాడు ఎంత పెద్ద ఫ్రెండ్ అయినా ఎవడైనా వాడిని ఇడిచిపెట్టేయండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా చెప్తున్నా. రిస్క్ అసెస్మెంట్ లేని ఫ్రెండ్షిప్ ఈజ్ బేస్లెస్. నేను 100% గ్యారెంటీతో చెప్తా. నేను ఇదే విషయం వెళ్ళి నేను విష్ణు అయి ఉండి మా మమ్మీ డాడీకి నేను వెళ్ళి చెప్పినా అనుకోండి, నన్ను ఏమంటారు తెలుసా, అరే నువ్వు బాగుపడకున్నా పర్లేదు కూర్చొని తిన్ను కానీ ఇట్లాంటి పంచాయతీలలో వెళ్ళకరా అంటారు. వాడు కూడా ప్రాబ్లంలు ఉంటే వాడిని కాపాడనీకి పబ్లిక్ ఉంది, ప్రజాస్వామ్యంలో పోలీసులు ఉన్నారు, జ్యుడిషియరీ ఉంది, వాడిని కాపాడుకోనీకి ఎన్నో ఉన్నాయి. అట్లా మీ లైఫ్లో చెప్తున్నా, మీరు ఎందులో ట్రబుల్స్, ఎవరైతే ప్రాబ్లమ్స్ని వెతుక్కుంటూ వెళ్తారు కొంతమంది మైండ్ సెట్ అట్లాంటిది, వాళ్ళకి అది నార్మల్ అనిపిస్తుంది. అట్లాంటి మనుషులు మీ ఫ్రెండ్స్లో ఉన్నారంటే వాళ్ళని ఇప్పటికే తీసేరు. ఎందుకంటే వాడు మునుగుతాడు, మిమ్మల్ని ముంచుతాడు. మీకు ఒక జీవితకాలం సరిపోదు మీరు నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవడానికి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఇది.